హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా పోలరైజేషన్, ధ్రువణానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకుందాము. అంటే ముఖ్యమైన టాపిక్స్, ఎగ్జామినేషన్లో మనకి ఏ టాపిక్స్ మీద బిట్స్ వస్తాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. పోలరైజేషన్ అంటే చెప్పుకున్నాం కదా, ధ్రువణం అంటాము. సో ఇక్కడ పోలరైజేషన్ అని ఎప్పుడు అంటామంటే ద వైబ్రేషన్స్ ఆఫ్ ద లైట్ వేవ్స్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ఎ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ పోలరైజేషన్. పోలరైజేషన్ మీన్స్ అంటే ఇక్కడ లైట్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్, అలాగే ప్లేన్ ఆఫ్ ప్రాపగేషన్. ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఒకటి, ప్లేన్ ఆఫ్ ప్రాపగేషన్ ఒకటి. సో ఎక్కడైతే మనకి పెర్పెండిక్యులర్గా ఉంటుందో, అంటే ప్లేన్ ఆఫ్ ప్రాపగేషన్కి ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ పెర్పెండిక్యులర్గా ఉంటుందో అప్పుడు మనం ఆ లైట్ని పోలరైజ్డ్ లైట్ అని చెప్తాము. ఇక్కడ మనకి లైట్ అనేది ఆర్డినరీ లైట్ అని ఉంటుంది, దాన్నే మనము అన్పోలరైజ్డ్ లైట్ అంటాం. ఆ అన్పోలరైజ్డ్ లైట్నే సిమెట్రికల్ లైట్ అని కూడా అంటాం మనం. సో అన్పోలరైజ్డ్ లైట్నే ఆర్డినరీ లైట్ అంటే వైట్ లైట్ అనమాట. అలాగే సిమెట్రికల్ లైట్ అని అంటాము. అదే పోలరైజ్డ్ లైట్ని అయితే అన్సిమెట్రికల్ లైట్ అని అంటాము. ఇట్ హ్యాస్ ద ప్రాపర్టీ ఆఫ్ వన్ సైడ్నెస్, అంటే ఒక ప్లేన్లోనే వైబ్రేషన్స్ జరుగుతాయి కాబట్టి దాన్ని మనము పోలరైజ్డ్ లైట్గా చెప్తాము. ఈ కొన్ని క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ క్రిస్టల్స్ ఇవి టార్మలైన్ కానీ, క్వార్ట్జ్, క్యాల్సైట్, టోపాజ్ ఇవన్నీ కూడా మనకి పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దే కెన్ బి యూజ్డ్ యాజ్ ప్రొడక్షన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ అనమాట, దీస్ క్రిస్టల్స్. నెక్స్ట్ ఇక్కడ మనం కాన్సెప్ట్ ఒక్కసారి గమనించినట్టయితే ఆర్డినరీ లైట్ ఈ రకంగా ఉంటుంది. అంటే ఈ రకంగా మనం మీరు టెక్స్ట్ బుక్స్లో కూడా చూసుంటారు, డయాగ్రామ్స్ ఇలా వేస్తాం మనం. ఆర్డినరీ లైన్ అని చెప్పేసి ఈ రకంగా వేస్తాం. దీనికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైట్కి ఎన్ డైరెక్షన్స్ ఉంటాయి, అంటే ఎన్ డైమెన్షనల్ అనమాట. లైట్ ఈజ్ ఎన్ డైమెన్షనల్, అంటే ఎన్ దిశల్లో మనకి తరంగాలు అనేవి, వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో వైబ్రేషన్స్ కూడా ఎన్ డైరెక్షన్స్లో ఉంటాయి. బట్ మనము సింపుల్గా పోలరైజేషన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసము ఎన్ డైమెన్షన్ తీసుకోకుండా 3 డైమెన్షన్ తీసుకుంటాం. సో ఈ లైట్ వేవ్స్ ట్రావెల్ అయ్యేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో, అంటే ఏ డైరెక్షన్లో అయితే పోతుందో దీన్నే డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ అంటాం. సో ఈ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఏదైతే ఉందో మనకి లైట్ అనేది ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం 3 డైమెన్షనల్లో కనుక తీసుకుంటే మనకి 3 డైరెక్షన్స్ ఉంటాయి, ఎక్స్, వై, జెడ్ డైరెక్షన్స్ ఉంటాయి. సో ఈ జెడ్ డైరెక్షన్ని మనము లైట్ ప్రాపగేషన్గా తీసుకుంటాం, అంటే జెడ్ డైరెక్షన్లో కాంతి ప్రసారం అవుతుందని తీసుకుంటాం. సో అప్పుడు మనకి మిగిలిన డైరెక్షన్స్ ఎన్ని ఉంటాయి, ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్. సో కాబట్టి రెండూ కూడా జెడ్ డైరెక్షన్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి సో మనకి 2 టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే 3 డైమెన్షనల్లో ప్లేన్లో లైట్కి ఎన్ని వైబ్రేషన్స్ ఉంటాయి, 2 వైబ్రేషన్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ ద వై వైబ్రేషన్స్, అంటే వన్ ఈజ్ వైబ్రేషన్స్ ఇన్ వై డైరెక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ వైబ్రేషన్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. అంటే ఇక్కడ డాట్స్ కింద మనం చూపిస్తున్నాం కానీ యాక్చువల్గా ఈ వైబ్రేషన్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి అన్నమాట, ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఇవేమో ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి పోలరైజ్డ్ లైట్ లేదా అన్పోలరైజ్డ్ లైట్ని మనము ఇలాగా డినోట్ చేస్తాం 3 డైమెన్షన్. ఎన్ డైమెన్షన్లో అయితే ఇలా డినోట్ చేస్తాం, ఎన్ డైమెన్షన్లో అయితే ఈ రకంగా డినోట్ చేస్తాము, 3 డైమెన్షన్లో అయితే ఇలా డినోట్ చేస్తాం. 3 డైమెన్షన్లో ఒక డైరెక్షన్ ప్రాపగేషన్లో ఉంటే, లైట్ ప్రాపగేషన్ డైరెక్షన్లో ఉంటే మిగిలిన 2 కూడా వైబ్రేషన్స్లో ఉంటాయి. సో అందుకనే ఒకటేమో మనకి ఆర్డినరీ రే అని, ఎక్స్ట్రాడినరీ రే అని, తర్వాత ఇవి స్ప్లిట్ అవుతాయి. ఎక్స్ డైరెక్షన్లో ఉన్నదాన్ని ఆర్డినరీ రే అని, వై డైరెక్షన్లో ఉన్నదాన్ని ఎక్స్ట్రాడినరీ రే అని అంటాము. సో ఈ రకంగా మనము డినోట్ చేయడానికి కారణం ఇది. 3 డైమెన్షన్లో మనకి
2 డైరెక్షన్స్లో వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి 2 దిశల్లోనే కంపనాలు ఉంటాయి కాంతికి. అందువల్ల x దిశలో కంపనాలు, y దిశలో కంపనాలు ఉంటాయి. అలా సింగిల్గా అంటే ఒకే దిశలోకి మాత్రమే అంటే z డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ వైబ్రేషన్స్ ఆర్ ఇన్ y డైరెక్షన్. దిస్ ఈజ్ అ పోలరైజ్డ్ లైట్. z డైరెక్షన్లో ప్రాపగేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ x డైరెక్షన్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి, y డైరెక్షన్లో లేవు. సో దీన్ని కూడా మనం పోలరైజ్డ్ లైట్ అంటాం. సో కాబట్టి ఈ రెండింటిని మనము పోలరైజ్డ్ లైట్ అంటాము, దీన్ని అన్పోలరైజ్డ్ లైట్ అంటాము. సో ఇక్కడ మనకి పోలరైజేషన్ ప్రొడ్యూస్ చేయడానికి డిఫరెంట్ ప్రాపర్టీస్ యూస్ చేస్తాం మనం. పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్. సో పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ దీన్నే మనం బ్రోస్టర్ లా అంటాము. ఎందుకంటే రిఫ్లెక్టెడ్ లైట్లో మనకి కొంత భాగము పోలరైజ్డ్ లైట్ ఉంటుంది. అంటే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయింది అనుకుందాము, ప్లేన్ సర్ఫేస్ మీద. సో మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్టెడ్ లైట్లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ఉంటుందట. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం చేంజ్ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది I అనుకుంటే, ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం మారుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, పోలరైజ్డ్ లైట్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుందంట. అలాగా మనము ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ I ఈజ్ ఈక్వల్ టు P అయినప్పుడు మనకి టోటల్ రిఫ్లెక్టెడ్ లైటు పోలరైజ్డ్ లైట్గా మారిపోతుంది. అంటే రిఫ్లెక్టెడ్ లైట్ పూర్తిగా పోలరైజ్డ్ లైట్గా మారిపోతుంది. అలా I ఈజ్ ఈక్వల్ టు P అయినప్పుడు ఈ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి సమానంగా ఉంటుందంటే టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్కి సమానంగా ఉంటుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan Pకి సమానంగా ఉంటుంది. సో దీని మీద మనకి చాలా బిట్స్ వస్తాయి ఈ ఫార్ములా మీద. అలాగే ఈ సందర్భంలో మనకి రిఫ్లెక్షన్ లాస్ ప్రకారము I ఎంత ఉంటుందో R కూడా అంతే ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. పతన కోణము పరావర్తన కోణము రెండు సమానముగా ఉంటాయి కాబట్టి సో IP అయినప్పుడు R కూడా ఎంత అవుతుంది, P అవుతుంది. సో ఈ సందర్భంలో రిఫ్రాక్టెడ్ రే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రిఫ్లెక్షన్తో పాటు రిఫ్రాక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. వెన్ I ఈజ్ ఈక్వల్ టు P, R ప్లస్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇవి రెండింటిని మనం బ్రోస్టర్స్ లా అంటాము. సో ఇవి రెండు మనకి బిట్స్లో వస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్రాక్టెడ్ రే అండ్ రిఫ్లెక్షన్ రే, బ్రోస్టర్ లా అని అడగొచ్చు, 90 degrees. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan P. దీనికి మనకి ప్రాబ్లం అయినా వస్తుంది, లేకపోతే డైరెక్ట్గా ఈ ఫార్ములా అయినా ఇస్తాడు. అలాగే ఒకవేళ రిఫ్రాక్షన్ ప్రాపర్టీతో మనం పోలరైజ్డ్ లైట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అలా వరుసగా మనము ఏం చేస్తామంటే రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ని వరుసగా పేరుస్తామన్నమాట. దాన్నే మనము పైల్ ఆఫ్ ప్లేట్స్ అంటాం. పైల్ ఆఫ్ ప్లేట్స్, పలకల పేర్పు లేదా పలకల వరుస అంటాము. సో పోలరైజేషన్ని మనం రిఫ్రాక్షన్ ప్రాపర్టీ ద్వారా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు, పోలరైజ్డ్ లైట్ని. నెక్స్ట్ మాలస్ లా. ఈ మాలస్ లా ఏం తెలియజేస్తుందంటే పోలరైజర్కి అనలైజర్కి మధ్య ఉండే ప్లేన్ ఆఫ్ యాంగిల్కి ఇంటెన్సిటీలో వేరియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ ఇంటెన్సిటీలో వేరియేషన్ I ఈజ్ ఈక్వల్ టు I0 cos స్క్వేర్ తీటా మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ తీటా 0 అయితే కాస్ తీటా 1 కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I0. అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది. 90 అయినప్పుడు I 0. అంటే 0 నుంచి 90కి మనం యాంగిల్ మారుస్తూ ఉంటే ఇంటెన్సిటీ నెమ్మదిగా తగ్గిపోయి 0 అవుతుంది. ఆఫ్టర్ దట్ 90 మళ్ళీ ఏమవుతుంది, ఇంటెన్సిటీ నెమ్మదిగా పెరుగుతూ మళ్ళీ మ్యాక్సిమం అవుతుంది అనమాట. సో ఆ రకంగా మనకు సైకిల్ అనేది తిరుగుతుంది. ఇక్కడ తీటా 0 అయినప్పుడు రెండూ కూడా ప్యారలల్గా ఉంటాయి. అంటే బోత్ ద పోలరైజర్ అండ్ అనలైజర్ ఆర్ ప్యారలల్ డైరెక్షన్. తీటా 90 అయినప్పుడు బోత్ ద పోలరైజర్ అండ్ అనలైజర్ ఆర్ ఇన్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్, బోత్ ద ప్లేన్స్. అంటే పోలరైజరు అనలైజర్ రెండు తీసుకుంటే ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉంటే మనకి పోలరైజర్ లైట్ వస్తుంది. రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోలరైజర్, ఇది అనలైజరు. సో ప్యారలల్గా ఉన్నాయి, తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనకి లైట్ అనేది వస్తుంది. సో ఇది పోలరైజర్, ఇది అనలైజరు, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి, తీటా 90 degrees ఉంది. సో లైట్ రాదు, ఇక్కడ నో లైట్ అనమాట. సో కాబట్టి ఏమవుతుంది, మనకి రెండు ప్లేన్స్ కూడా ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయనే విషయం తెలుస్తుంది అనమాట. దీన్ని మనము మాలస్ లా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీకు పోలరైజేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కనుక చూస్తే క్యాల్సైట్ క్రిస్టల్ గురించి మనం తెలుసుకుంటాము. ఈ క్యాల్సైట్ క్రిస్టల్ కెమికల్ నేమ్ ఏంటంటే హైడ్రేటెడ్ కాల్షియం కార్బోనేట్. సో
హైడ్రేటెడ్ కాల్షియం కార్బోనేట్. ఇది హెక్సాగానల్ సిస్టమ్కి సంబంధించింది. సో ఈ క్రిస్టల్స్లో మనకి 2 రకాలైన క్రిస్టల్స్ ఉంటాయి, యూనియాక్సియల్ క్రిస్టల్స్, బయాక్సియల్ క్రిస్టల్స్ అని. సో యూనియాక్సియల్ క్రిస్టల్స్ అంటే ఒక ఆప్టిక్ యాక్సిసే ఉంటుంది, బయాక్సియల్ క్రిస్టల్స్ అంటే 2 ఆప్టిక్ యాక్సిస్లు ఉంటాయి. యాక్చువల్గా వాట్ ఈస్ మెంట్ బై ఆప్టిక్ యాక్సిస్ మీన్స్ ద లైన్ పాసింగ్ త్రూ ది బ్లంట్ కార్నర్స్. బ్లంట్ కార్నర్స్ అంటే మనకి డయాగనల్స్ ఉంటాయి కదా, డయాగనల్స్ ఏవైతే కోయిన్సైడ్ అవుతాయో అంటే బైసెక్ట్ అవుతాయో దాన్ని మనం బ్లంట్ కార్నర్గా చెప్తాము. సో ఇక్కడ మనకి 101 degrees 55 minutes, 71 degrees 2 ఉంటాయి. సో 101 55 degrees ఒక చోట 3 యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. 101 degrees 55 minutes మనకి 2 సందర్భాల్లో 2 చోట్ల మనకి 3 యాంగిల్స్ 3 డైరెక్షన్స్లో అంటే XYZ డైరెక్షన్స్లో 3 యాంగిల్స్ కూడా 101 degrees 55 minutes ఉంటాయి. దాన్నే మనం బ్లంట్ కార్నర్గా చెప్తాం. అలాంటివి 2 బ్లంట్ కార్నర్స్ ఉంటాయి మనకి కాల్సైట్లో అయితే. సో ఆ బ్లంట్ కార్నర్ నుంచి పోయేటువంటి లైన్ని మనం ఆప్టిక్ యాక్సిస్గా చెప్తాము. కాల్సైట్కి కానీ క్వార్ట్జ్కి కానీ ఒకే ఆప్టిక్ యాక్సిస్ ఉంటుంది, అందువల్ల వీటిని యూనియాక్సియల్ క్రిస్టల్స్ అంటాము. టాపాస్ కానీ అరగనైట్ లాంటి క్రిస్టల్స్కి బయాక్సియల్ క్రిస్టల్స్ అంటాం. వీటికి 2 ఆప్టిక్ యాక్సిస్లు ఉంటాయి. మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు యూనియాక్సియల్ క్రిస్టల్స్ ఎగ్జాంపుల్స్, అలాగే బయాక్సియల్ క్రిస్టల్స్ ఎగ్జాంపుల్స్, అండ్ వాట్ ఈజ్ యూనియాక్సియల్ క్రిస్టల్స్ అండ్ వాట్ ఈజ్ బయాక్సియల్ క్రిస్టల్స్ అని. సో కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా అలాంటి వాటికి ఆన్సర్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డబుల్ రిఫ్రాక్షన్ ద్వారా కూడా మనం పాలరైజేషన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో డబుల్ రిఫ్రాక్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద క్రిస్టల్స్ లైక్ కాల్సైట్ అండ్ టార్మలిన్. సో ఈ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే వీటి మీద ఇన్సిడెంట్ అయినటువంటి ఆర్డినరీ లైట్ ఏదైతే ఉందో ఆ ఆర్డినరీ లైట్ని 2 లైట్స్గా అవి రిఫ్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఒకటి ఆర్డినరీ రే, ఇంకోటి ఎక్స్ట్రాడినరీ రే. ఇక్కడ ఏమీ జరగదు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్స్ చేంజ్ వస్తాయి కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో వైబ్రేషన్స్, వై డైరెక్షన్లో వైబ్రేషన్స్ విడిపోతాయి. వై డైరెక్షన్లో వైబ్రేషన్స్ ఉన్నటువంటి పోలరైజ్డ్ లైట్ని ఎక్స్ట్రాడినరీ రే అని, ఎక్స్ డైరెక్షన్లో వైబ్రేషన్స్ ఉన్నటువంటి లైట్ని ఆర్డినరీ రే అని అంటాం. దీన్ని ఆర్డినరీ రే అని ఎందుకంటామంటే ఇట్ ఒబేస్ ఆల్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. దీన్ని ఎక్స్ట్రాడినరీ రే అని ఎందుకన్నామంటే ఇట్ డస్ నాట్ ఒబే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో వక్రీబాన్ నియమాలు పాటిస్తుంది కాబట్టి దాన్ని సాధారణ కిరణం అని, వక్రీబాన్ నియమాలు పాటించదు కాబట్టి దాన్ని అసాధారణ కిరణంగా మనం చెప్తాము. సో దీన్ని ఉపయోగించే మనము నికాల్ ప్రిజమ్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ నికాల్ పట్టకం యొక్క ఉపయోగం ఏంటంటే నికాల్ ప్రిజమ్ ఈజ్ ఎ డివైజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అండ్ అనలైజ్ ది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే అనలైజ్ చేస్తుంది, విశ్లేషిస్తుంది. కాబట్టి అది నికాల్ ప్రిజమ్ యొక్క ముఖ్యమైన ఉపయోగం. మన బిట్స్లో అడుగుతూ ఉంటాడు నికాల్ ప్రిజమ్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్, అంటే పోలరైజ్డ్ లైట్ని ఉత్పత్తి చేయడానికి, అలాగే అనలైజ్ విశ్లేషణ చేయడానికి కూడా ఇది ఉపయోగిస్తాం. ముఖ్యంగా ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అలాగే ఇక్కడ ఈ నికాల్ ప్రిజంలో ఏం జరుగుతుందంటే ఆర్డినరీ రే ఏదైతే ఉందో అంటే సాధారణ కిరణాన్ని తొలగించి అసాధారణ కిరణాన్ని మాత్రమే వక్రీభవనం చెందించి ప్రసారం చేస్తుంది. అలా జరగాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఇక్కడ క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీ ఇక్కడ ఉపయోగిస్తాం, సంపూర్ణాంతర పరావర్తనం. సో కాబట్టి క్రిటికల్ యాంగిల్ 69 degrees ఉన్నప్పుడు పూర్తిగా ఆర్డినరీ రే మనకి రిఫ్లెక్ట్ అయిపోయి వెనక్కి వచ్చేస్తుంది. ఆ సందర్భంలో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉండాలంటే అంటే C69 ఉండాలంటే ఇక్కడ C అనమాట, ఇక్కడ C69 degrees ఉండాలంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 14 degrees ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది, మిగిలిన సందర్భాల్లో జరగదు. ఇక్కడ మన నికాల్ ప్రిజం ఎలా తయారు చేస్తామో మనకు తెలుసు. కాల్సైట్ ప్రిన్సిపాల్ సెక్షన్ తీసుకొని దాని యాంగిల్స్ 112, 68 అయ్యేంత వరకు మనం పాలిష్ చేస్తాము. పాలిష్ చేసిన తర్వాత దాన్ని 2 ముక్కలుగా డయాగ్నల్గా కట్ చేసి మధ్యలో కెనడా బాల్సమ్, ఇది లెన్సెస్ని అతికించడానికి ఉపయోగించేటువంటి పదార్థము. ఈ కెనడా బాల్సమ్ ఉపయోగించి మనం అతికిస్తాము. కెనడా బాల్సమే ఎందుకు తీసుకున్నామంటే ఆర్డినరీ రే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.658 ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ రే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.486 ఉంటుంది. ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకుంటే ఇంచుమించు 1.5 ఉంటుంది. అది కెనడా బాల్సమ్ పదార్థానికి ఉంటుంది కాబట్టి కెనడా బాల్సమ్ మెటీరియల్తో మళ్ళీ దాన్ని మనము అతికిస్తాము. అలా అతికించినప్పుడు ఏర్పడేటువంటి డివైస్ ఏదైతే ఉందో దాన్నే మనము నికాల్ పట్టకము, నికాల్ ప్రిజం అంటాము అనమాట. సో దీని యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అండ్ అనలైజ్ ది పోలరైజ్డ్ లైట్ అనమాట. అలాగే
హైగన్స్ థియరీ ఆఫ్ డబుల్ రిఫ్రాక్షన్. ఈ డబుల్ రిఫ్రాక్షన్ సంబంధించిన హైగన్స్ థియరీ ఉంది. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే హైగన్ ప్రకారము ఆర్డినరీ వేవ్ ఫ్రంట్స్, ఎక్స్ట్రాడినరీ వేవ్ ఫ్రంట్స్ అని అంటాడు. ఇక్కడ ఆర్డినరీ వేవ్ ఫ్రంట్ అంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ వేవ్ ఫ్రంట్ ఎలిప్సాయిడ్ షేప్లో ఉంటుంది. ఎందుకని? ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ మారుతుంది కాబట్టి ఎలిప్సాయిడ్ షేప్లో ఉంటుంది అనమాట. అలాగే ఆప్టిక్ యాక్సిస్ దగ్గర ఎలిప్సాయిడ్, స్పెరికల్ రెండూ కూడా మనకి టచ్ అవుతాయి అన్నమాట. అంటే ఎందుకు టచ్ అవుతాయి? ఆప్టిక్ యాక్సిస్ దగ్గర రెండిటి యొక్క వెలాసిటీ ఈక్వల్గా ఉంటుంది, రెండిటి యొక్క వెలాసిటీ ఆప్టిక్ యాక్సిస్ దగ్గర ఈక్వల్గా ఉంటుంది అనమాట. అలాగే కొన్ని క్రిస్టల్స్లో ఎలిప్సాయిడ్ అవుట్ సైడ్ ఉంటుంది, స్పియర్ లోపల ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రకంగా ఉంటుందన్నమాట. స్పియర్ లోపల ఉంది, ఎలిప్సాయిడ్ అవుట్ సైడ్ ఉంది. ఇలాంటి క్రిస్టల్స్ని మనము నెగిటివ్ క్రిస్టల్స్ అని చెప్తాము. కొన్ని క్రిస్టల్స్లో స్పియర్ బయట ఉంటుంది, ఎలిప్సాయిడ్ లోపల ఉంటుంది. ఇలాంటి క్రిస్టల్స్ని పాజిటివ్ క్రిస్టల్స్ అంటాము. ఇక్కడ మనకి ఐస్, క్వార్ట్జు దీనికి ఎగ్జాంపుల్. ఇది ఆప్టిక్ యాక్సిస్ అనమాట. ఏవైతే ఎక్కడైతే టచ్ అవుతున్నాయో, ఏ పాయింట్ దగ్గర అయితే రెండు టచ్ అవుతున్నాయో దాన్ని ఆప్టిక్ యాక్సిస్ అంటాము. సో ఆప్టిక్ యాక్సిస్ దగ్గర రెండింటి యొక్క వెలాసిటీ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి రెండు కోయిన్సైడ్ అవుతాయి. మిగిలిన సందర్భాల్లో అంటే ఎలిప్సాయిడ్ అవుట్ సైడ్ ఉంటే దాన్ని నెగిటివ్ క్రిస్టల్స్ అంటాము, ఎలిప్సాయిడ్ లోపల ఉండి స్పియర్ అవుట్ సైడ్ ఉంటే వాటిని పాజిటివ్ క్రిస్టల్స్ అంటాము. ఇక్కడ మనకి బిట్స్లో ఇస్తాడు నెగిటివ్ క్రిస్టల్స్కి ఎగ్జాంపుల్స్ కాల్సైట్, టార్మలిన్ అని. అలాగే పాజిటివ్ క్రిస్టల్స్కి అయితే ఐస్, క్వార్ట్జ్ ఇవన్నీ కూడా మనకి బిట్స్లో వస్తూ ఉంటాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే క్వార్టర్ వేవ్ ప్లేట్, చతుర్థాంశ తరంగ ఫలకం అంటాము. చతుర్థాంశ తరంగ ఫలకం ఎందుకంటామంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఏ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ π/2 ఆర్ పాత్ డిఫరెన్స్ ఆఫ్ λ/4 బిట్వీన్ ఆర్డినరీ రే అండ్ ఎక్స్ట్రాడినరీ రే. సాధారణ మరియు అసాధారణ కిరణాల మధ్య దశాభేదము π/2 కానీ లేదా పదభేదము λ/4ని కానీ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీన్ని చతుర్థాంశ తరంగ ఫలకం అంటాము. సో ఆ ఫలకం యొక్క థిక్నెస్ మందము T = λ/4 × μ0 - μe. సో క్వార్టర్ వేవ్ ప్లేట్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఇట్ యూజ్ టు ప్రొడ్యూస్ సర్క్యులర్ అండ్ ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్. మనం నికాల్ ప్రిజం అయితే ప్లేన్ పాలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, క్వార్టర్ వేవ్ ప్లేట్ అయితే సర్క్యులర్లీ పాలరైజ్డ్ లైట్, ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే హాఫ్ వేవ్ ప్లేట్ కూడా. సో హాఫ్ వేవ్ ప్లేట్ ఏంటంటే పాత్ డిఫరెన్స్ λ/2 ప్రొడ్యూస్ చేస్తుంది బిట్వీన్ ఆర్డినరీ రే అండ్ ఎక్స్ట్రాడినరీ రే. సో కాబట్టి థిక్నెస్ ఎంత ఉంటుంది? T = λ/2 × μ0 - μe. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. క్వార్టర్ వేవ్ ప్లేట్ థిక్నెస్, హాఫ్ వేవ్ ప్లేట్ థిక్నెస్ అడుగుతాడు ఖచ్చితంగా. μ0 μe λ వాల్యూస్ ఇచ్చేసి T వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, వీటి మీద ఖచ్చితంగా మనకు ప్రాబ్లం వస్తుంది పాలరైజేషన్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్పెసిఫిక్ రొటేషన్, విశిష్ట భ్రమణము లేదా విశిష్ట భ్రమణ సామర్థ్యము అంటాము. సో ఇవి ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటాం. వీటిలో ఏం జరుగుతుందంటే మనకి కొన్ని రకాల క్రిస్టల్స్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అవి ఏం చేస్తాయంటే రొటేట్ చేసి పంపిస్తాయి. అంటే ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ రొటేట్ చేస్తాయి. ఆ రొటేషన్ ఎందుకు జరుగుతుందంటే దోస్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. అలాగే వాటిల్లో డైరెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతుందన్నమాట. సో ఆ డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎలా కనిపిస్తుంది అంటే లైట్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత యాంగిల్తో బెండ్ అయినట్టుగా మనకి అనిపిస్తాయి, అంటే రొటేట్ అయినట్టుగా అనిపిస్తాయి. కొన్ని క్రిస్టల్స్లో రైట్ సైడ్ రొటేషన్ జరిగితే కొన్ని క్రిస్టల్స్లో లెఫ్ట్ సైడ్ రొటేషన్ జరుగుతుంది. సో హియర్ అగైన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్, రైట్ సైడ్ రొటేషన్ కనుక అయితే దాన్ని డెక్స్ట్రో రొటేటరీ అంటాము, లెఫ్ట్ సైడ్ రొటేషన్ జరిగితే దాన్ని లేవో రొటేటరీ అంటాము. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ రొటేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే థిక్నెస్ మీద, కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. హెన్స్ థీటా ఈజ్ ప్రపోర్షనల్ టు LC. దిస్ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకి S వస్తుంది. ఎస్నే మనం స్పెసిఫిక్ రొటేషన్ అంటాము. సో S = θ/LC. సాధారణంగా L అనేది డెసిమీటర్స్లో కొలుస్తాము. సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి సెంటీమీటర్స్లో మార్చడానికి 10తో మల్టిప్లై చేస్తాము. కాబట్టి S = మనకి ఎంత అంటే 10 θ/LC. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీని మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి న్యూమరికల్స్. θ/LC ఇచ్చి S కనుక్కోమని, లేదా SLC ఇచ్చి θ, అలా ఈ 4 టర్మ్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏవో 3 పదాలు ఇచ్చేసి ఒక పదం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో కాబట్టి ఇవి మనకి ముఖ్యంగా పాలరైజేషన్కి సంబంధించి
పాలరైజేషన్కి సంబంధించినటువంటి వాటిలో మనకి ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ కనుక మనం ఒకసారి గమనిస్తే క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్ థిక్నెసెస్ అడుగుతాడు. అలాగే స్పెసిఫిక్ రొటేషన్కి సంబంధించినటువంటి ఫార్ములాసు, అలాగే డబుల్ రిఫ్రాక్షను, నికాల్ ప్రిజము, అలాగే న్యూమరికల్స్కి వచ్చేటప్పటికి బ్రూస్టర్లా, మాలస్లా, అలాగే డబుల్ రిఫ్రాక్షన్లో మనకి పాజిటివ్ క్రిస్టల్స్, నెగిటివ్ క్రిస్టల్స్, అలాగే యూనియాక్సియల్ క్రిస్టల్స్, బయాక్సియల్ క్రిస్టల్స్, ఇవన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. వీటికి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీక్వెంట్గా మనకి ఎగ్జామినేషన్స్లో వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ పోలరైజేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. థ్యాంక్ యూ.